ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి రాజధాని శాశ్వతంగా రాజధాని గెజిట్లో పెట్టాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో కూడా మరి ప్రతిపక్షంలో నేను ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకున్న వైఎస్ఆర్సీపీ మాత్రం దానికి వెన్నుపోటు పొడిచే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును అసలు ఎలా చూడాలంటారు? రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఆడుందండి అసలు మీరు అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు కదండి. ఎలా దానికి రాజ్యాంగబద్ధం ఇంతవరకు ఇవ్వలేదు కలగదు కదా. 11 సీట్లకి ప్రతిపక్ష నాయకుడు అవుతారా? 23 సీట్లున్న మాజీ ముఖ్యమంత్రి గారు గత 5 సంవత్సరాల్లో నేను 5 సీట్లు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని విమర్శించిన మాజీ ముఖ్యమంత్రి ఓలి గారు ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతాడు 11 మందితోటి? అందుట్లోనే ఆడ ప్రజలకి ఈ మల్లెపూలు పెట్టాలనుకుంటే చాలా పొరపాటు స్వామి. నీకు అది ప్రతిపక్ష హోదానే లేదు. ఒక సామాన్య ఎమ్మెల్యేగాను నువ్వు ప్రతిపక్ష పార్టీ తరఫున నువ్వు ఎమ్మెల్యే అంతే, నీకు ప్రతిపక్షం అవ్వలేదు. నీకు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నీకు సెక్యూరిటీ ఉంది, అది అంతవరకే పరిమితం. అంతేగాని నీ ప్రతిపక్ష ఇది ఉంటే దాని పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అది ప్రతి మానవుడికి తెలుసు. ఈ సొల్లు కొబ్బర్లు ఎందుకు? ఇక్కడ రాష్ట్రంలో ఇలా ఐటీ హబ్ విశాఖపట్నం ప్రారంభోత్సవం అయిపోతుంది. ఇక్కడ మీరు పంచిన అడవి కంపలతో సహా మొత్తం పక్కలించి వేస్తూ పక్కన రోడ్లు వేస్తూ మీరు దోసిన మట్టిని మళ్ళా గ్రాంట్ రూపంలో అప్పులుగా తీసుకొచ్చి రాజధాని రోడ్లు వేస్తున్నారు, బిల్డింగులు కడుతున్నారు, సచివాలయంలో చేసే ఎంప్లాయీస్కి వాళ్ళ గదులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. మొన్న కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి గారు వచ్చి ఆర్థిక బ్యాంకులకి శంకుస్థాపన చేస్తుంటే నువ్వు కేంద్రానికి ఏ ముఖం పెట్టుకుని లేఖ రాసేవారు మిమ్మల్ని మేము అడుగుతున్నాం. ఏ సమస్య వచ్చిందని నువ్వు అడుగుతున్నావు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రజల మధ్య తిరుగుతూ 30,000 ఎకరం కాకపోతే ఇంకో 10,000 తీసుకోవాలని ప్రకటించిన వ్యక్తివి నువ్వు. ఏది ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా 60 సీట్లు ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, మా నాయకుడు ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, ప్యాలెస్ కట్టుకుంటున్నాడు, ఆయన ఇక్కడే ఉంటాడు, ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పేసి ఆటల క్రీడాకారిణి మంత్రి రోజా కానించి అందరూ చెవిరెడ్డి బాసర కానించి డప్పులు కొట్టారు. కొడాలి నాని కానించి అందరూ ఇక్కడే ఉంటాడు, ఏడే రాజధాని ఉండాలని చెప్పి అందరూ ఈయన శ్రీనివాసరావు సన్నబియ్యం అమ్ముకున్నాయనే పేరండి పేరుని నాని గారు వీళ్ళందరూ అన్నాళ్లే. మరి ఇలా ఎందుకు మీరు ఈ రకంగా విసిగిముతున్నారు? ఒక పక్క ప్రధానమంత్రి ఏమన్నాడో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ మనకు విలీనం కావటం మనకెంతో ఉపయోగకరంగా ఉంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుందో పక్క రాష్ట్రాలు కూడా ఈ నాయకత్వాన్ని చూసుకొని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఒక పక్కన కేంద్ర మంత్రం పొగుడుతుంటే ఒక బీజేపీ వాళ్ళనే ప్రధానమంత్రి గారు ఖండించారు. ఏమని ఖండించాడో తెలుసా? అక్కడ చూడండి, మీరు మీ అసమర్థత బయటపడింది, మీరు ప్రజల్లోకి వెళ్ళలేదు, వైఎస్ఆర్ పార్టీని మీరు విమర్శించట్లేదని చెప్పి సూటిగా ప్రశ్నించిన ఘనత మోడీ గారికి దక్కింది. అలాగే ఆయన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగిడారు. మన నాయకుడు గుంటూరు నాటు మిరపకాయ ఇక్కడ ఉంది. ఈ పెద్దిరెడ్డి ఆయన ఎవరండి? మిథున్ రెడ్డి గారు కాదండి, ఏది లెక్కల సాములో డబ్బులు కొట్టడానికి, అక్కడ భూములు ఆక్రమించి ప్యాలెస్లు కట్టుకోవడానికి అడవి ప్రాంతాల్లో వీళ్ళు కాదండి. ఇక్కడున్న రామ్మోహన్ నాయుడు గారు, విమానయాన శాఖ మంత్రి గారు, కృష్ణదేవరాయలు పల్నాడు పులంటే ఆయన. ఎందుకంటే అంటున్నానంటే ఆయన ఎవరండి? నెల్లూరు మంత్రి, నీటి శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తొడలు కొట్టి మీసం మెలిసి అబ్బా 175 రాకపోతే నేను ఈ మీసం తీపించుకుంటానని ఈ మీసం చేసి యమామెలేసాడు. ఏమైందా మీసం? ఇంతవరకు మీసం తీయలేదు ఏంటి? వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేయలేదు. మళ్ళీ ఏదో అవాకులు చెలాకులు వెళ్తున్నాడు అనిల్ కుమార్ యాదవ్. పల్నాటి పులి అంటే ఎవరో చూసావా? కృష్ణదేవరాయలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. మీకు మళ్ళీగా దోచుకొని దాచుకొని భూములు ఆక్రమించుకొని లెక్కల ధనం దిగమింగి ఇలా జైలు పాలవుతుంది మీ పార్టీ నాయకులు, టీడీపీ వాళ్ళు కాదు. నీ ఆటలు పెమ్మసాని చంద్ర దగ్గర సాగుతాయి అనుకుంటే నీ భ్రమ. అమరావతికి నిధులు ఇవ్వద్దు అంటూ ఏదైతే ఆర్థిక సంస్థలకి, ఏదైతే రుణం ఇవ్వడానికి సిద్ధపడిన ఆర్థిక సంస్థలకి
వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున లేఖలు రాయటాన్ని అసలు ఎలా చూడాలంటారు అసలు దీన్నంతా? ఏమండి, రాజకీయంగా ఎదుర్కోవటానికి చాలా సమస్యలు ఉంటాయి, చాలా ప్రజల్లోకి వెళ్ళి ఎదుర్కోవటం. ఇలాంటి రాజధాని లేకపోతే ఈయన ఆడ కూర్చుంటాడండి. వీళ్ళు ఇప్పుడు మన ఈ మధ్య ఎవరంటే ఈ అంబటి రాంబాబు గారు ఒకటి, ఎల్పీకే ఒక ఆమె ఉందామా, స్వామి శరణం ఉండు స్వామి అనాలి. కాదు స్వామి, నేను మానలే, నేను ఒక్కరిగా మాట్లాడట్లా. ఇప్పుడు వీళ్ళు విద్యార్థి దగ్గరకు మీటింగ్లకు వెళ్ళారు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు. అవి పేకులు అంటండి, వాళ్ళు సెట్టింగ్ వేసి కూర్చోబెట్టి ఇది చేస్తున్నారంట. అసెంబ్లీని పేక్ చేశాడంట. స్పీకర్ కూర్చునే సీట్లో దాన్ని తీసుకొచ్చి అది పిల్లలతో ఏదో సచివాలయం అసెంబ్లీ ఏర్పాటు చేశారు కదా, ఆ సీటు తీసుకొచ్చాడా? అలాంటి పవిత్రమైన సీట్లో ఈ రకంగా ధోరణి చేస్తాడా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు మెరిస్తున్నాడు. ఆయన అనుభవం ఎంత, నీ అనుభవం ఎంత? నువ్వు ఒక మాజీ మంత్రివి అంబటి రాంబాబు గారు, ఏదండి నువ్వు మాట్లాడేది? అసలు మీకు జ్ఞానం ఉందా నేను అడుగుతున్నా. మాట్లాడండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు విమర్శించండి, దేని మీద విమర్శించాలి దాని మీద విమర్శించండి. అంత పచ్చి అబద్ధాలతో మీరు బతుకుతుంటే ఇవాళ పలానా మాచర్లో ఏమైందన్నా, ఎంతమందిని పుస్తులు తెంపి ఇవాళ ఏమయ్యారు? మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని వాటేసుకుని ఎడుతుంటే మీకు సానుభూతి. ఎదుటివాడి ప్రాణాలు గొడ్డలతో నెరికి చంపితే వాళ్ళ భార్యలు పుస్తులు తగ్గితే వాళ్ళు ఏం కావాలి స్వామి? మాలేసుకొని నేను ఇంకా తక్కువగా మాట్లాడుతాను స్వామి. వీళ్ళంత ఘాతుకులు ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులది. వాళ్ళు ప్రజల మన అమరావతి మీద, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజధాని లేకపోతే ఇక్కడ భవిష్యత్తు ఏమిటి? పిల్లల భవిష్యత్తు ఏమిటి? చదువుకున్న విద్యార్థి ఉద్యోగాల పరిస్థితులు ఏమిటి? పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఉంటాయా? అభివృద్ధి లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు అందుతాయా? ప్రజలట్టే పన్ను ఇవన్నీ ఎవరు మీ జేబులో దింపుకోవడానికి? ఆ 5 సంవత్సరాలు నింపుకుందా మీరేగా, మీ నాయకులు మీరే కదా. ఇంకొక హీరో అంటున్నాడు 6 నెలలు అయిపోయింది, 6 నెలల్లో నేను వస్తానికి బయటికి. ఆయన బాగా విలంబులు తీస్తారంట. అల్లూరి సీతారామరాజు గారు ఏది దేశ పోరాటానికి అల్లూరి సీతారామరాజు పోరాడినట్టు ఏది ఇంగ్లీష్ వాళ్ళ మీద, ఈయన 6 నెలల తర్వాత వచ్చి బాణం లెక్కబెట్టి పొడుతాడంట బాణాలు వేసి. ఏదో స్వామి వాళ్ళు మాట్లాడే మాటలు 6 నెలలు దాకా. ఇప్పుడు నీకు ఆరోగ్యం 6 నెలల తర్వాత నువ్వేం పొడుస్తా? నువ్వు పొడిచావుగా, నువ్వు పొడిచే జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టావు 11కే నీ వాకు శుద్ధితోటి. ఇంక నువ్వేం పొడుస్తా? పొడుచుకున్నావు. జగన్మోహన్ రెడ్డి నేను పెట్టుకుని పొడుచుకున్నాడు పాపం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి అంత హీనంగా ఓడపడానికి కారకులు జగన్మోహన్ రెడ్డి కాదండి వాస్తవంగా. అంటే తప్పులు ఎవరైనా చేస్తారు, అతను చిన్న వయసు కాదను. వీళ్ళంతా పొడిచింది ఎవరు? అనిల్ కుమార్ యాదవ్ వల్లభనేని వంశీ. ఈయన మరి 6 నెలల తర్వాత బాణాలు వేసే హీరో ఏరే గుడివాడ కథానాయకుడు. వీళ్ళంతా 6 నెలల్లో బాణాలు ఎక్కువ పెడతారంట. మేమందరం ఆ బాణాలు పొడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అసలు వాస్తవంగా మాట్లాడాలంటే కనుక ఈ జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అమరావతి అంటే ఎందుకు పడటం లేదనుకోవాలంటారు? వీళ్ళకి ఎందుకండి అసలు మరి ఎందుకు కట్టుకున్నాడండి ఈయన? ఎందుకు చెప్పాడు ఈయన? అదే ప్రశ్న ఆయన అడుగుతున్నాం మేము. నువ్వు అమరావతిలో, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను, అమరావతి ఇక్కడే ఉండాలని నువ్వు అసెంబ్లీలో ఎందుకు అన్నావు? నువ్వు మరి ప్రజల్లో తిరిగేటప్పుడు ఇదిగో అమరావతి ఒక్క రాజధాని కాదు, మన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, నేను 3 రాజధానులు కట్టుబడి నేను మీ వద్దకు వస్తున్నాను, నాకు ఓట్లు వేయండి, నేను 3 రాజధానులు నిర్మిస్తానని చెప్పి నువ్వు ఎందుకు ఆయాలని అనాలా ప్రజల దగ్గర? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉన్నప్పుడు. ఇవాళ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నువ్వు దాన్ని ముక్కలు చేసి చెక్కలు చేసి రాగానే ప్రజా దర్బారు పగలగొట్టావు. ప్రజలు ఆశ్చర్యం చూసుకున్నారు, దాన్ని పగలగొట్టావు. ఇక విమర్శించడం మొదలుపెట్టావు. ఏంటి నీ పరిపాలన విధానం? నిన్ను ప్రజలు నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనుక ఇంకొక పార్టీ ఏదో పార్టీ అయినా గెలిపించుకోవచ్చు. ఈ వైఎస్ఆర్ పార్టీని కనుక గెలిపిస్తే ఈయన చూసే పరిశ్రమలు ఒక్కటి కూడా రావు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావు. ఇది ఎంత పేదవాడైనా ఇలా ఎంతో కష్టపడి పిల్లలను చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు బాగోవాలి అంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి అంటే, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ప్రతి పేదవాడికి ఆర్థిక సంక్షోభం లేకుండా ఉండాలంటే, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ప్రతి పేదవాడికి అందాలంటే కూటమి ప్రభుత్వం మరలా అధికారం రావాలి తప్పితే మీరు పొరపాటున కులం మీదో మతం మీదో ఏదో అభిమానం మీదో ఒక వ్యక్తి ఇలాంటి చీడ పురుగులు కనుక ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే
చీడ పురుగులను ఎన్నుకుంటే మనం ఏది చచ్చిపోయిన జంతువుకు పురుగులు పెట్టి కుళ్ళిపోయి పీక్కు తింటే చూసా, అలాగా వీళ్ళు మనుషులను పీక్కు తినే రాబందుల్లాగా తయారవుతారని మీ అందరినీ వేడుకుంటూ ఆ అయ్యప్ప స్వామిని ఇలాంటి వాళ్ళని భవిష్యత్తులో రాజకీయాలకు దూరంగా పెట్టి ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో, ప్రజలకు ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తారో, లేదు పేదవాద విద్యార్థులకు మాలో చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు, వారిని ఎన్నుకోండి, వారికి మద్దతు ఇవ్వండి, వాళ్ళనే గెలిపించవలసిందిగా ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో అందరికంటే తెలంగాణ కంటే మంది కూడా ముందు వరుసలో ఉండాలని మనం అందరూ కోరుకుంటూ ఇలాంటి చౌకబారు ప్రకటనలు కానీ లేకపోతే పేపర్లో అడ్వర్టైజ్ చేసే వాళ్ళని కానీ వాళ్ళ మొఖాన తిప్పి కొట్టగలరని ప్రజలందరూ వేడుకుంటున్నాం. స్వామి ఏ శరణమయ్యప్ప.